కృష్ణా జిల్లా అవనిగడ్డలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవానికి భక్తులు తరలివచ్చారు. కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. స్వామివారి రథోత్సవాన్ని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, చెలపల్లి ఎస్టేట్ ఆలయాల ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు ప్రారంభించారు. కళ్యాణ మూర్తులను తిలకించేందుకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మోపిదేవిలో వేంచేసిన శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజున మూడో రోజు స్వామివారి యొక్క దివ్యమైన రథోత్సవ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. స్వామివారు పురవీధుల్లో చాలా భక్తులకి కనువిందుగా చాలా సుందర సౌందర్య విలాసంగా స్వామివారు ఊరేగుతున్నారు. ఈ యొక్క రథోత్సవంలో సమస్త దేవతలు కూడా రథానికి 4 చక్రాల మీద సమస్త దేవతలు రథానికి ఉన్న 3 ప్రాకారాల్లో కూడా మూలల అష్టదిక్పాలకులు నవగ్రహాలు రథారూఢైన స్వామివారు ఈ చాలా విశేషంగా ఈ స్వామివారి యొక్క అనూరుడు మనకి సూర్య భగవానుడి యొక్క రథసారథి అనూరుడు. అట్లాగే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కాలసర్ప రూపమైన శంఖపాలుడు ఈ యొక్క రథానికి అధిష్టాన దేవతగా ఉండి ఆ రథాన్ని ముందు జరిపిస్తూ ఉంటాడు.